తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు నేను ఛార్జ్ తీసుకోవడం, ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఫిలిం మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వారిద్దరి నమ్మకం ఈ ఎఫ్డిసి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి, ఇటు తెలంగాణకి, ఇటు గవర్నమెంట్కి మధ్యలో డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఎఫ్డిసి అంటే సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయి ఉండేది. సో మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎఫ్డిసికి తీసుకురావాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన. తెలంగాణలో ఉన్న ఎగ్జిబిటర్స్ వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. సో గవర్నమెంట్తో మాట్లాడి అవి సాల్వ్ చేయాలి. అలాగే ప్రొడ్యూసర్స్ ఎప్పుడు హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మాకు సింగిల్ విండో షూటింగ్లు జరిగేలాగా ఇమ్మీడియట్లీ పర్మిషన్స్ వచ్చేలాగా ఎప్పుడు మాకు ఛాంబర్లో డిస్కషన్ జరుగుతాయి. ఇవి ఆల్రెడీ వాళ్ళు అడిగిన ఈ పాయింట్స్ అన్నీ ఇమ్మీడియట్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అన్నిటినీ స్మూత్ చేసి అందరికీ ఈ ఎఫ్డిసి అటు ఫిలిం ఇండస్ట్రీకి ఇటు గవర్నమెంట్ మధ్యలో తెలంగాణలో గ్రో చేయడానికి ప్రయత్నం చేస్తాం.